ఎంకటూ కారంపొడి దాకా తాజాగా పాదయాత్రలో ద్రావణంతో కేజ్రీవాల్ పై దాడులకు లెక్కేలేదా? గతంలో ఎన్నోసార్లు ఆగంతకుల అటాక్. 2013లో ముఖంపై ఇంక విసిరిన దుండగుడు. ఢిల్లీలో శాంతి భద్రతలపై ఆమ్ ఆద్మీ ఆందోళన. ఇంక నుంచి కారంపొడి దాకా, చెప్పు నుంచి చెంప పగలగొట్టడం వరకు అటాక్ జరిగిందా? ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పై దాడులు కొత్తేమీ కాదా? గతంలోనూ ఎన్నో దాడులు జరిగాయా? తాజాగా లిక్విడ్ దాడి ఎందుకు జరిగింది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పై అటాక్ జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ లో పాదయాత్ర నిర్వహిస్తున్న కేజ్రీవాల్ పై ఓ వ్యక్తి లిక్విడ్ చల్లాడు. ప్రజల మధ్య నుంచి అభివాదం చేస్తూ కేజ్రీవాల్ నడుస్తుండగా ఈ ఘటన జరిగింది. మెరుపు వేగంతో స్పందించిన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అయినప్పటికీ కొంత ద్రావణం కేజ్రీవాల్ దుస్తులపై పడింది. అక్కడున్న ఆప్ కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దాడులకు భయపడేది లేదని, ప్రజా సమస్యలపై పోరాటం ఆపేది లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మీకు వీలైతే గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేయించండి, అంతేకాని మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రశ్నించారు. దేశ రాజధానిలో ఒక మాజీ ముఖ్యమంత్రికే భద్రత లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణించాయని ధ్వజమెత్తింది. ఎందుకంటే ఢిల్లీలో శాంతి భద్రతలు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటాయి. అరవింద్ కేజ్రీవాల్ పై దాడులు కొత్తేమీ కాదు. గతంలోనూ ఎన్నోసార్లు అనేక రకాలుగా దాడులు జరిగాయి. 2013లో కేజ్రీవాల్ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో నచికేత వాగ్రేకర్ అనే వ్యక్తి ఆయనపై ఇంక విసిరాడు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో అన్నా హజారే మద్దతుదారునిగా చెప్పుకున్నాడు. అదే ఏడాది అన్నా హజారే మద్దతుదారునిగా చెప్పుకున్న ఓ దుండగుడు కేజ్రీవాల్ ఓపెన్ జీపుపై ఎక్కి అతని మెడపై కొట్టాడు. ఊహించని పరిణామంతో కేజ్రీవాల్ షాక్ అయ్యారు. 2014 లోక్సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోనూ కేజ్రీవాల్ ప్రచారం చేశారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుడ్లు, సిరా విసిరారు. 2014 ఏప్రిల్ 8న ఢిల్లీలోని సుల్తాన్పురి ప్రాంతంలో ఓ ఆటో రిక్షా డ్రైవర్ అరవింద్ కేజ్రీవాల్ ను చెంపదెబ్బ కొట్టాడు. తనను చెప్పుతో కొట్టిన ఆటో రిక్షా డ్రైవర్ లాలీ ప్రసాద్ అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. ఆ తర్వాత ఢిల్లీ మాజీ సీఎంపై దాడి చేయడం తాను జీవితంలో చేసిన పెద్ద తప్పు అని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. దీనికి 4 రోజుల ముందు ఢిల్లీలోని దక్షిణపురిలో జరిగిన రోడ్ షోలో కేజ్రీవాల్ ను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించాడు. 2016 జనవరిలో ఆమ్ ఆద్మీ ఆర్మీ సభ్యుడు అర్జున్ అరోరా అరవింద్ కేజ్రీవాల్ పై సిరా విసిరారు. ఆ తర్వాత ఏప్రిల్లో కేజ్రీవాల్ ఢిల్లీలో సరీ బేసి పథకాన్ని తిరిగి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన సమయంలో ఒక వ్యక్తి షూ విసిరాడు. అక్టోబర్ నెలలో రాజస్థాన్ లోని బికానూర్లో కేజ్రీవాల్ ముఖంపై ఏబీవీపీ కార్యకర్త ఇంకు విసిరాడు. 2018 నవంబర్ 20న అనిల్ శర్మ అనే వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ కు ఒక లేఖను అందజేశారు. ఆప్ అధినేత పాదాలను తాకడానికి వంగి ముఖంపై కారంపొడిని పూశాడు.